ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ప్రపంచమంతట పోరాటములు, యుద్ధములు, ఒకవైపున భూకంపాలు, ఒకవైపు వరదలు, అలా పలు కార్యాలు ప్రపంచమంతటా జరుగుతున్నాయి. అనేక మంచి విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి మధ్యలో ఇవన్నీ గమనించడానికి జనాలు కూడా బిజీ, వారికి సమయం లేదు. వాక్యం నెరవేరేది చూడటానికి మీకు సమయమే లేదు. సో ఇదే దేవుడు ముందుగానే తెలియజేసుంచాడు. అంటే ప్రజలు గ్రహింపు లేని వారిగా ఉంటారని చెప్పి ఇప్పుడు ఆ కాలఘట్టానికి మనం వచ్చాం. మనకి దేవుడు ఇది చూడటానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. వాక్యపు వెలుగును మనకు అనుగ్రహిస్తున్నాడు. రండి నిన్నటి వరకులోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఎప్పటిలాగా ఇస్రాయేల్, ఇరాన్, యుఎస్ కాన్ఫ్లిక్ట్. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మరలా ఈ యుద్ధము 13 రోజులుగా ఇప్పుడు జరుగుతూ ఉంది. మేము నమోదు చేసిన ఈ రోజు వరకు ఈ యుద్ధము ముమ్మరముగా జరుగుతూ ఉంది. అంటే ఇరాన్ దేశం ప్రతీకార దాడులు అధికంగా చేస్తూ ఉంది. ప్రత్యేకించి అమెరికా వారి ఆర్థికాన్ని దెబ్బకొట్టే విధంగా ఇరాన్కైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో బాగా చూశారంటే అమెరికాకు చెందిన ప్రసిద్ధి ఎంఎన్సీ కంపెనీస్ అన్ని తాకబడ్డాయి. ఒకవైపు సౌదీ, కువైట్, ఈసారి బహ్రెయిన్ బాగా కాన్సంట్రేట్ చేయబడింది, తాకబడింది. సో ఇవన్నీ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఈ వార్లో అమెరికా పెద్ద ఎత్తున తాకబడుతోంది. ఇది మాత్రం కాకుండా అమెరికా వారి ఆర్థికం బహు అధికముగా సెనేట్లో కూడా దీని గురించి మాట్లాడుతూ ఎందుకింత ఖర్చు పెట్టాలి, దానికైనా ఒక తీవ్రమైన ఖండనాన్ని వారందరూ కూడా తెలియజేశారు. ఇది కాకుండా ఈ యుద్ధమును గూర్చి ఎంతో టాప్ అయిన ఒక విషయం ఏంటని అడిగితే ఇస్రాయేల్ ప్రధాని చెప్పింది. తను ఏం చెప్పాడంటే ఈ యుఎస్ ఇరాన్ని తాకడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆయన చెప్పింది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వాల్వ్, దీనిలో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన్నాడు. యాక్చువల్గా ఈ యుద్ధాన్ని యుఎస్ ఆరంభించిందే ఇస్రాయేల్ కోసం. ఆరంభించి ఆ తర్వాత సమస్య అధికమైంది. తర్వాత ఇస్రాయేల్ కొంత ముమ్మరం చూపించింది, ఇరాన్పై తాకిడి చేయాలని చెప్పింది. యుఎస్ కొంత వెనక్కి వచ్చింది, లేదు ఇప్పుడు వద్దు అనే విధంగా మనం ఒప్పందం చేసుకుందాం. ఎందుకంటే హై ప్రెషర్, వారికి పలు చోట్ల నుండి ప్రెషర్ వచ్చింది, ఆర్థిక ప్రెషర్ చాలా ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు చూశారంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ అది ఇంకా ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. ఇందులో అప్డేటెడ్ ఏంటని చూశారంటే హౌతీస్ వారు అంటే రెడ్ సీ వైపు వారి కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ ద్వారా వచ్చే ఈ ఆయిల్ సప్లై అన్నది ఒక 30% అని చెప్తారు కదా, అంతకంటే అధికముగా ఆ హౌతీస్ వారి రెడ్ సీ వైపే, సౌదీ అరేబియా వారు బైపాస్గా అటువైపుగానే తీసుకెళ్తుండారు. ఇప్పుడు హౌతీస్ వారు అటువైపు అడ్డగిస్తున్నారు, ఇరాన్ వారు చెప్పి చేస్తున్నారు. అది మాత్రమే కాక హౌతీస్ వారికి ఇరాన్ ఎన్నో ఆయుధాలు ఇప్పుడు సప్లై చేస్తున్నారు. సో దాని పర్యవసనముగా ఆయిల్ ధర ఇప్పుడే చూశారంటే బ్యారెల్ ఇంతవరకు లేని ధర $100 దాటింది బ్యారెల్. ఇంకా వెళుతుంది అంటున్నారు. సిలిండర్ వెల ఇంకా అధికంగా పెరుగుతుందని కేంద్ర మంత్రి కూడా చెప్పి ఉన్నాడు. సో ఇది తీవ్ర స్థాయిని అందుకుంటూ ఉంది. ఇందులో టాప్ నేను చెప్పినట్టు ఇస్రాయేల్ ఇందులో పాల్గొనలేదు. అంటే ఇరాన్ని తాకడంలో మాకు ఇంట్రెస్ట్ లేదు, వారు ఇటువైపు తాకిడి చేస్తున్నారు. మీరు బాగా గమనించారంటే గాజా ప్రాంతాన్ని తాకిడి చేస్తున్నారు. ముందుగా ఒక 12 మందిని చంపడమైంది, అది ఫుట్బాల్ ప్లేయర్స్. అయితే ఇస్రాయేల్ చెప్పింది లేదు, వారు మిలిటెంట్స్, వారినే మేం తాకామని చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడో ఒక చోట ట్రిగర్ అయ్యే చోటికే వెళుతూ ఉంది. ఒకవైపు యుక్రెయిన్ ఒక గొప్ప తాకిడి రష్యా మీద చేసింది. వారి పెద్ద కంపెనీస్ మీద దాడి చేశారు. రష్యా ఇంత ఓపికగా ఉండడానికి కారణం ఇది నాకైనా ఒక నిదానం ఏంటని అడిగితే దేవుడు చెప్తున్నాడు, నేను వెనుకకు తిప్పి నడిపించి అని యెహెజ్కేలు 39:2లో చెప్తున్నాడు. ఇప్పుడు రష్యా ఒక బలవంతముగా తాకిడి చేసే పరిస్థితికి వచ్చి నుంచుంది. అదే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో వీటికి మధ్యలో నాటోలో అనేక సమస్యలున్నాయి. స్పెయిన్కి, యుఎస్కి అయిన సమస్య తీవ్రతను అందుకుంది. అందులో యూకే ఏం చేసిందని అడిగారంటే యుఎస్కి మద్దతు తెలిపింది. మా బేస్ని యూజ్ చేసుకోండి, వీఆర్ ఇన్ దిస్ వార్, యుఎస్ వారితో మేమున్నాము అని అనౌన్స్ చేశారు. ఎందుకు ఇది మీతో చెప్తున్నానంటే యెహెజ్కేలు 38:13లో తర్షీషు వర్తకులను అని ఉంటది. అది బ్రిటిష్ వారిని, యూకేని సూచించే ఒక మాట. వారు లోనికొచ్చి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మనము ఆ వాక్యములో చెప్పబడిన కాలఘట్టంలో ఉన్నామని చెప్పడానికి ఇవంతా ఒక విధంగా నిదర్శనమైన నిజాలు. మనం వీటి అప్డేట్స్ని ప్రభుచితమైతే రాకడాలసమైతే ఆ తర్వాత నిన్నటి వరకులో ఇది చూద్దాం. దీని తర్వాత మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూద్దాం. ఎల్నినో గురించి మనం ముందుగానే ఎంతో చెప్పున్నాం కదా. ఇది ఆగస్టులో తీవ్రతను అందుకుంటుందని చెప్పి ఉన్నారు. అంటే జూనే ఉన్నంతలో 5వది, చరిత్రలోనే 5వ డ్రైయెస్ట్ జూన్ అని చెప్పి ఉన్నారు. జూలై అంతకంటే పలు రెట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆగస్టులో తీవ్ర స్థాయి ఇంతకంటే వర్స్ట్గా ఉంటుందని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే మనకి 39% వాటర్ లెవెల్ తగ్గింది అని చెప్తున్నారు. యూజువల్గా గత సంవత్సరం ఉన్నదానికంటే 39% వాటర్ లెవెల్ తగ్గిపోయిందని. ఈ చెరువులు, నీటి మడుగులని డ్రై అయిపోయాయి. తంజావూరు ప్రాంతమంతా మీరు చూస్తే పలుచోట్ల డ్రై అయిపోయిందని చెప్తున్నారు. ఇంకా ఇప్పటికే మీకు సాధారణంగా అర్థం కావాలని చెప్తున్నాను. ఇంకా చూశారంటే
సాధారణంగానే 40°C దాటుతూ ఉంది. పలుచోట్ల ఫీల్స్ లైక్ 45 అన్నట్టుగా ఉంటుంది. 35-37 ఉన్నా ఫీల్స్ లైక్ 45 అన్నట్టుగా ఉంటుంది. నార్మల్గానే ప్రజలిప్పుడు నైట్లోనే నిద్రపోవడానికి కష్టపడేంతగా వేడిమి ఉంది. ఇది మన వంటి దేశాలు చెప్పేది. ఇది కాకుండా గ్లోబల్ వార్మింగ్, తర్వాత వాతావరణ వేడిమి, ఇవన్నీ ఐరోపా, ఈ ప్రాంతాలన్నీ కూడా గొప్ప బాధింపు ఏర్పడింది. అది మనం చూశాం. అందులో ఈసారి ఏ దేశమని చూశారంటే జపాన్. దాదాపుగా 40°C. వారు ఇటువంటిది చూసుండరు. ఫస్ట్ టైం జపాన్లో ఇలాగుంది. 40°C నమోదయ్యింది. సో ప్రజలు తాళలేని వేడికి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇది పోయినసారి నేను చెప్పినట్టే ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఓవరాల్ గ్లోబల్ వార్మింగ్. ప్రపంచమంతటా వేడిమికి ప్రపంచం వెళుతూ ఉంది. అంటే భూమి అన్నది అగ్నికి నిలవజేయబడింది కదా, ఆ వేడి వైపుగా ముందుగానే 1 డిగ్రీ ఇంక్రీస్ అయింది. గ్లోబల్ వార్మింగ్ 1 డిగ్రీ ఇంక్రీస్ అయింది. అంటే ప్యారిస్ మీట్లో చెప్పింది 1.5. ఇది 1 డిగ్రీ పైన దాటింది. ఇంకా యుద్ధాలు జరుగుతూనే 2 degrees ఇంక్రీస్ అవుతుంది. సో మనము ఈ పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 10-12 వైపు వెళ్తున్నాం. ప్రభు చెప్పిన వైపుకి వెళ్తున్నాం. అయితే ఇవన్నీ కూడా మీరు బాగా గమనించి చూశారంటే దేవుడు చెప్పిన ప్రవచనాల నెరవేర్పు వైపుగా వెడుతున్నాం. అంటే ప్రవచనం మెత్తగా జరుగుతున్నాయని చెప్పడం లేదు. ముందుగానే దేవుడు ఇవన్నీ జరుగుతాయని ముందుగానే తెలియజేశాడు. ఒక హెచ్చరిక. ప్రవచనం అనేది ఎప్పుడూ మనల్ని కాపాడటానికి ఇవ్వబడే హెచ్చరిక. భయపెట్టడానికో లేక దేవుడు తన్ను దేవునిగా నిరూపించడానికైన ప్రవచనము కాదు. దేవుడు ఈ విధంగా నిరూపించడానికి అవసరం లేదు. ప్రజల్ని కాపాడాలనేది దేవుని ఆలోచన. నినివే ప్రజలకు ఎందుకు ముందుగా తెలియజేయబడింది? వారిని రక్షించడానికి. ఎందుకు ఆహాబుకి ముందుగా చెప్పబడింది? వారిని అక్కడ రక్షించడానికే. అదేవిధంగా ఇది కూడా ముందుగానే దేవుడు తెలియజేసి కాపాడటానికి ఇవన్నీ చెప్పుంచాడు. ఇప్పుడు అలాగే మాటకి మాట అట్లే 100% నెరవేరుతుంది. అయితే ఇది దాటి మేమిప్పుడు సమీపంలో నేను చెప్పేది ఈ కార్యక్రమం నమోదు చేయడానికి ముందు మాట్లాడుకున్నది అదే చివరి పాయింట్గా ఈ నిన్నటి వరకు చెప్పాలనుకుంటున్నా. ఈ చివరి పాయింట్ ఏంటంటే, ఇన్ని విషయాలు జరుగుతున్నాయి కదా, ఇది లోకానికి వారు లోకానుసారంగా సీరియస్గా ఉన్నారు. గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఎల్నినో కానివ్వండి, వార్ కానివ్వండి, లేకపోతే ఎకానమీ కానివ్వండి, వాళ్ళు చూస్తే అంత కాన్షియస్గా డేటాస్ ఇస్తున్నారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు మనం మోసమైన కండిషన్కి వెళ్తున్నాము, యుద్ధమును గురించి అది ఆపాలని మాట్లాడుతున్నారు. ఇలా అనేక విషయాలు చెప్తున్నారు. కానీ ఎక్కడైనా సంఘాలని గమనించారా? సంఘానికి వీటి గూర్చిన అక్కర ఏది కూడా లేనట్టు మీరు చూడగలరు. సంఘం అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ టు ఎనీ డినామినేషన్ ఆర్ ఎనీ చర్చెస్. నేను చెప్పేది మన విశ్వాసులను గురించి చెప్తున్నాను. మనమెప్పుడు సంఘం అంటే విశ్వాసులను గురించే మాట్లాడుతున్నాం. అప్పుడు మనకి దీనికి ఎటువంటి ఒక అవేర్నెస్ ఉందని చూశారంటే, అంటే లోకానికి ఉండే అవేర్నెస్ కూడా ఇది లోకానికి తెలిపే మన దగ్గర లేదు. బైబిల్ చేతిలో ఉంచుకున్న మనకి లేదు. సమీపకాలంలో అంటే ఇది నమోదు చేయడానికి ముందు సేవకులతో మాట్లాడుతుండాను. అప్పుడు ఆయన చెప్పింది గమనించాను. ఇప్పుడు గత తరం వారు, నేను చెప్పేదొచ్చి ఒక 80s to 2010 వరకు ఉండే ఒక తరం వారిని తయారు చేయడానికి దానికి ముందుండిన తరం వారు, పరిశుద్ధులు, సేవకులు సరిగ్గా చేశారు. నెక్స్ట్ జనరేషన్ కరెక్ట్గా తయారు చేశారు. అలా తయారైన వారినే మనమందరం అనుకోండి. మనం అలా తర్బిదైన వారం సేవకులుగా అన్ని చేస్తున్నాం. అయితే ఈ 2001 నుండి 2026 వరకు ఈ 25 ఏళ్లు మీరు చూడండి, సంఘమంతా నార్మల్గా చెప్పేది సంఘము వర్స్ట్ స్థితికెళ్ళింది. లెక్కల్లోనైతే నేను చెప్పేది సంఘ విస్తీర్ణత కూడి ఉంటుంది. సంఘములో విశ్వాసుల లెక్క పెరిగి ఉండొచ్చు. అయితే నాట్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీ. స్పిరిచువల్ క్వాలిటీ పెరిగిందా అంటే, విశ్వాసులు మీకే మనస్సాక్షికి తెలుసు, అంతర్గతంగా తెలుసు, స్పిరిచువల్గా పెరగలేదు. మనం వర్స్ట్ కండిషన్కి వెళ్ళాం. ఒక కూటము బైబిల్ చెప్తుంది కదా, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండనేమో. ఒక కూటము స్పిరిచువల్గా పెరుగుతుంది. అయితే అధికపక్షమైన కూటం నిర్విచారముగా. ఎందుకు వీరికి ఈ థాట్ లేదు? ఇంత విషయం జరుగుతుంది. అయితే 30 సంవత్సరాల ముందు ఇంత జరగలేదు. ఈ వార్ లేదు, ఎల్నినో లేదు, గ్లోబల్ వార్మింగ్ లేదు, ఇంతటి కరువులు, ఎన్ని భూకంపాలు లేవు. ఈ 25 ఏళ్లే ఇంతగాను. అంతకుముందు 1-2 ఉండేవి. అయితే అప్పుడు ఆనాడుండిన జనరేషన్కుండిన, స్పిరిచువల్ జనరేషన్కుండిన ఒక కాన్షియస్నెస్, వారిలో ఉండిన రాకడకైన ఆతృత, పరిశుద్ధతకైన కార్యము, సంఘంలో ఉన్న వైరాగ్యం, సువార్తను తెలియజేయాలనుకునేటువంటి వారి యొక్క వాంఛ, ఇవేవీ ఇప్పుడు లేవు. చూడండి, దానికేంటి కారణమని అడిగారంటే, దానికి ముందున్న జనరేషన్ 1950s to 70s వరకు ఉన్న పరిశుద్ధులు, వారు వేసిన బీజము ఒక మంచి జనరేషన్ తయారు చేసింది. అయితే ఎక్కడ తప్పు జరిగింది అని చూశారంటే, గత జనరేషన్లో మరో జనరేషన్ తయారు కావడం మిస్ అయింది. అదే ఇప్పుడు క్షుణ్ణంగా తెలుస్తుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏలీలాగా వారు చైర్లో కూర్చోవడం అయ్యింది. అలా సెటిల్ కావడం వల్ల ఇప్పుడు రాబోయే జనరేషనే, ఒకవేళ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వచ్చే జనరేషనే రాకడలో ఎత్తబడటానికి అనేక అవకాశాలున్నాయి. కారణం, ఆ ప్రవచనాలు నెరవేరే స్థానంలో ఉన్నాయి. అయితే ఇప్పుడే సంఘము నిర్విచారంగా ఉంది. దయచేసి ఉజ్జీవం అంటూ మీరనుకునే ఉజ్జీవం ఏదో 50,000 మంది కూడితే ఉజ్జీవం, 1,00,000 మంది కూడటం వల్ల అదేదో ఉజ్జీవం కాదు. ఉజ్జీవం వెలుపటి నుండి సంఘములోనికి రానే రాదు, సంఘము నుండే బయటికెళ్తుంది.
దయచేసి సంఘములో సత్యము లోపల ఆత్మలో పరిశుద్ధాత్మలో విశ్వాసములో బలపడండి. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు, మీకు హెచ్చరికగానే చెప్పబడుతుంది. దయచేసి మరో తరాన్ని లేపడానికి ప్రయత్నం చేయండి. వారికేమి చేయాలో చూడండి. లేదంటే ఒకరోజొస్తుంది, నోవహు కాలములో దేవుడు దీర్ఘశాంతంతో వేచి ఉన్నప్పుడు వారు లోబడిన ఆత్మలని వాక్యం చెప్తోంది. ఆ చోటికి మనము రావడానికి ఎన్నో అవకాశాలున్నాయి. దేవుని చిత్తమైతే రాకడాలస్యమైతే మరొక నింటి వరకు ద్వారా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.